అందరికీ జై శ్రీరామ్. మోడీ పైసలు పడడానికి డేట్ ఖరారైంది. అధికారికంగా డేట్ అనేది ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ మనకు ఫిబ్రవరి 2వ నెల 19వ విడుదలైంది. అప్పుడు అందులో ఉన్నటువంటి రైతులు కావచ్చు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, అంటే మొత్తానికి రెడ్ జోన్లోకి వచ్చిన వాళ్ళు, అందులో అర్హులు ఎంతమంది ఉన్నారో అనేది కాకుండా రెడ్ జోన్లో ఉన్నది 2 కోట్ల పైచిలుకు జనాభా రెడ్ జోన్లో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకోసం? అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఈకేవైసీ చేసుకొని వాళ్ళు, ఆధార్ టు బ్యాంకు లింక్ చేసుకుని వాళ్ళు, ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుని వాళ్ళు, ఇట్లా భూ సమగ్ర సర్వే చేసుకుని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉంటే చాలా బాధాకరం. ఎందుకంటే అర్హులైన రైతులు భారతదేశానికి వెన్నుముక్క. జై జవాన్ జై కిసాన్, ఈ 2 పదాలను వాడింది మనం కాదు. కాకపోతే భారతదేశానికి మూల కారణం వీళ్ళిద్దరు, అందులో భాగమే ఈ రైతన్న. కాబట్టి వీళ్ళ కోసమని, ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ గ్రూప్ నుంచి బయటకు వచ్చినవాడు, సమాజ సేవ కోసం కుటుంబాన్ని వదులుకున్నవాడు. కాబట్టి రైతులను రక్షించాలి. అలాగే సైనికులకు ఈ మధ్యలో మనం చూసాం, ఒక చిన్న ఆపద, అంటే చిన్నది కాదు పెద్దది, భారతదేశానికి ఒక పెద్ద ఆపద వస్తే వెన్నుదట్టి రాత్రి పగలు నిలబడ్డది నరేంద్ర మోడీ. ఇప్పుడు వీటి గురించి అన్నీ ఎందుకు మాట్లాడుకుంటామంటే, అప్పుడప్పుడు మనకు జై జవాన్ జై కిసాన్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని. ఫస్ట్ మోడీ పైసలు విడుదల ఎప్పుడు, ఎందుకోసం ఈ 2 కోట్ల పైచిలకు మంది రెడ్ జోన్లోకి వచ్చారు, దీంట్లో నుంచి ఎవరెవరికి డబ్బులు పడలేకపోతున్నాయి, ఈసారి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు డబ్బులు మొత్తం కంప్లీట్గా విడుదలవుతున్నాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడాలి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతాంగం అయితే తెలుగు భాష కాబట్టి కంపల్సరీ చూస్తారు. ఇక మిగతా రాష్ట్రాల గురించి అంటే మరి మనం కొంచెం హిందీ నేర్చుకోవాల్సిందే. చూద్దాం. నెక్స్ట్ మనకు ఆంధ్ర తెలంగాణ రైతాంగానికి 20వ విడత 2000 రూపాయలు ఈకేవైసీ చేసుకోవాలి అనేది పెద్ద సూచన. ఇది క్వశ్చన్ ఆఫ్ నంబర్ 1. ఈకేవైసీ అనేది దాన్ని ఏ రకంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడాలి. విడుదల తేదీ జూలై 16 అనుకుందాం, కానీ ప్రభుత్వం ప్రకటించిన తేదీ ఏదో ఇప్పుడు మీరు చూడాలంటే ఖచ్చితంగా అప్డేట్లో పోవాలి. ఇగో పిఎం కిసాన్ యోజన రైతులకు బిగ్ అప్డేట్. పిఎం కిసాన్ 20వ విడత వచ్చే తేదీ ఇదేనా, ఖాతాల్లో 2000 పడతాయా లేదా, ఫుల్ డీటెయిల్స్ మనము ఇక్కడ చూస్తే పిఎం కిసాన్ యోజన 20వ విడత డబ్బులు ఈ నెల జూలై 18న విడుదలయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఊహాగానాలు కాదు, ఖచ్చితంగా ఆల్రెడీ డేట్ కూడా మనం ప్రకటించడం జరిగింది. 16 నుంచి అని, 16 నుంచి 18 వరకు అనేది కూడా మనం చూద్దాము. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా నిధులు బదిలీ చేస్తుంది. ఈ పథకం ద్వారా రైతులు మాత్రమే ప్రయోజనం పొందగలరు. ప్రతి ఏటా 6000 అందిస్తున్న 3 విడతలుగా 2000 చొప్పున అందుతోంది. ఇప్పటి వరకు 19 విడతలు ఆర్థిక సహాయాన్ని అందించింది. త్వరలోనే 20వ విడత కూడా విడుదల చేయనుంది. ఇప్పుడు 20వ విడత జూలై 18న చేయనుందని చర్చ జరుగుతుంది. అనుకున్న సమయంలో కన్నా ఆలస్యం అయ్యేలా కనిపిస్తుందట. మనకు ఫిబ్రవరి నుంచి ఖచ్చితంగా 4 నెలల పరిధిలోనే, అంటే 4 నెలల లోపలనే ఈ 20వ విడత అనేది విడుదల అవ్వాలి. ఖచ్చితంగా మనము ఏదైతే ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి జూలై 25 వరకు కనుక లెక్కేస్తే 4 నెలలు కంప్లీట్ అయిపోతాయి. మరి ఈ లోపల ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు 19 విడతలు చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా పరిమితి దాటలే. ఓకే, మనకు డబ్బులు వాడే తేదీ అనుకుంటే చూసుకుందాం. కొద్దిగా చూసుకొని ఈకేవైసీ ఎట్లా చేసుకోవాలి, బ్యాంక్ టు ఆధార్ లింక్ ఎట్లా చేసుకోవాలి, అసలు రైతులకు ఇవన్నీ ఎందుకు అర్థం కావు. వాస్తవానికి కొన్ని ప్రాబ్లాలతోటి చేసుకోలేకపోతారు, కానీ ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి. అది అనేది నేను ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు
20వ విడత 2000 పడతాయా? ఈసారి ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద విడుదల కానున్న ఈ విడతలో భాగంగా లబ్ధిదారుడు ప్రతి రైతుకు 2000 అందనున్నాయి. ప్రతి విడతలోనూ 2000 మాత్రమే అందుతుంది. ప్రతి ఏడాది 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతుంది. సంవత్సరానికి 6000 బ్యాంక్ ఖాతాలో అకౌంట్లు జమ అవుతుంది. జూలై 18న విడుదల అవుతుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 18 నుంచి 20వ విడతను విడుదల చేయవచ్చని అనేక మీడియా నివేదికలు అంచనా వేస్తుందట. అయితే అలాంటి ప్రకటన ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ జూలై 18న 2025న బీహార్లోని మోతీహార్ సంప్రదించనున్నారు. ఆ నగరంలోనే గాంధీ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ ప్రసంగంలోనే దీన్ని కూడా అంటే ఈ యొక్క 20వ విడతను కూడా మనకు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా ఊహాగానాలు అంటున్నారు. కానీ అఫీషియల్గా కూడా మనం పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్తే ఈ జూలై 25 లోపు ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా మనకు డబ్బులు అయితే పడబోతూ ఉంటాయి. ఇప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది, మనకు డబ్బులు వస్తలేవు. ఇగో ఇది నంబర్ 1 చూడుర్రి. నంబర్ 1 ఈకేవైసీ ఈ పథకంలో నమోదు చేసుకున్న తర్వాత ఈకేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. ఇలా చేయడంలోనే విఫలమైన రైతులకు ఇన్స్టాల్మెంట్లు అందడం జాప్యం జరిగే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ వెబ్సైట్ అంటే pmkisan.government.com ద్వారా ఆన్లైన్లో ఈకేవైసీని పూర్తి చేయొచ్చు. ఇది చదువుకున్నోళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ చదువుకోని రైతులు ఇక్కడిగో మీ సమీపంలో ఉన్న సిఎస్సి కేంద్రాన్ని సంప్రదించవచ్చు. అది కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులైనా ఇదివరకు సహాయం పొందుతున్న రైతులైనా ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు మనకు రూల్స్ రెగ్యులేషన్స్ అప్డేట్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఈకేవైసీ చేసుకోవాలని మీ ఫోన్ నంబర్కు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఈకేవైసీ కంప్లీట్ చేసుకోర్రి అని. కానీ మనము చదువుకోకపోయినప్పటికీ దాన్ని పట్టించుకోము. అయినా సరే ప్రతి మండలంలో అంటే భారతదేశంలో ఉన్న ప్రతి జిల్లాలో మండలాలు ఉంటాయి. ప్రతి మండలాల్లో ఒక ఎంఆర్ఓ ఉంటాడు. ఆ ఎంఆర్ఓ ఆఫీస్లోనే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఆఫీసర్లు ఉంటారు. ఏఈఓ కానీ ఏఓ కానీ వీళ్ళకు కలిసి ప్రతి సంవత్సరం మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మోడీ పైసలు ఏదైనా విడత ఆగినట్టుంటే వాళ్ళను దగ్గరికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేసుకోవడము చాలా మంచి ఉదాహరణ. అంటే మనకు దేనివల్ల డబ్బులు పడతలేదు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అది చేసుకోకపోతే మాత్రం మోడీ పైసలు పడతలేవు అంటే నువ్వు అదేంది భారతదేశం అంతా తిరిగి వచ్చినా కాదు. దానికి ఆ రూల్స్ని బట్టి మనం పోతేనే ఖచ్చితంగా డబ్బులు అంటే ఈ మోడీ పైసలు తీసుకోవడం ద్వారా మనకి ఇంకా వేరే లాభాలు కూడా ఉన్నాయి. అందుకనే ప్రతి ఒక్కరు మోడీ పైసలు పొందాలి. పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు దానికి 5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంది. అది ఓన్లీ పిఎం కిసాన్ పైసలు పొందేటోళ్ళే. ఈ 2000 రూపాయలు పొందే రైతులకు మాత్రమే పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు అనేది లభించడం జరుగుతుంది. ఆ కిసాన్ క్రెడిట్ ద్వారా 5 లక్షల రూపాయలు మనం పొందవచ్చు. దీని వెనుక దాగున్న చాలా మర్మాలు. కాకపోతే మనము మోడీ పైసలను లైట్గా తీసుకుంటాం, 2000 కదా అన్నట్టుగా. అలా తీసుకోకుండా మనం ఖచ్చితంగా జాగ్రత్తలు పడాలి. ఇక రెండవది భూమి ధృవీకరణ. రైతులు తమ భూమి సమాచారం అప్డేట్ చేసి ఉండాలి. సమాచారం అంటే మన భూమికి 4 గుంటలు ఉండని, ఒక అరెకరు ఉండని, ఎకరు ఉండని, దానికి ఒక సర్వే నెంబర్ ఉంటుంది, దానికి ఒక ఖాతా నెంబర్ ఉంటుంది. దాన్ని వెరిఫై అంటే పిఎం కిసాన్ వెబ్సైట్లో వెరిఫై చేసుకొని ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉందనుకో, అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ అన్నదాత సుఖీభవ కలుపుకొని ఉంది కాబట్టి ఒకవేళ అక్కడ కూడా మండల ఆఫీసులోనే జరుగుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలలో అయితే ల్యాండ్ మీదకి వచ్చి, ఇప్పుడు పక్కనే ఉన్న మహారాష్ట్ర అయితే ల్యాండ్ ఎక్కడుందో అక్కడికి వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడ ఫోటో తీసుకొని దాని పట్టా నంబర్ ఎంత, నీ భూమి యొక్క ఖాతా నంబర్ ఎంత తీసుకొని మరీ వెరిఫికేషన్ చేసుకొని పోతుంది. అది
భూమి వెరిఫికేషన్, ల్యాండ్ వెరిఫికేషన్ అంటే అదే. అంటే నీకు ఈ ల్యాండ్ ఉంది, నీ పేరు మీద ఉంది, ఆన్లైన్లో ఉంది అని ఓకే చేసుకొని ఆ మనిషిని ఆ ల్యాండ్లో ఫోటో తీసుకొని పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ యొక్క ఏదైతే ల్యాండ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తాడు. కొన్ని రాష్ట్రాలలో ఏమవుతుందంటే మనకు పట్టా పాస్బుక్ తీసుకొని వెళ్తే అదే అగ్రికల్చర్ ఆఫీసరు దాని మీద ఉన్న ఏదైతే పట్టా నెంబర్ ఉందో దాన్ని కొట్టి అలాగే మనకు ఆన్లైన్లో ఉందో మన పేరు మీద లేదో అని చూసి ఆ యొక్క పట్టా పాస్బుక్ నెంబర్ను పిఎం కిసాన్ ఫోల్డర్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనది ఏదైతే ఉందో భూ సమగ్ర సర్వే, ల్యాండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా ఈజీ, కానీ చెయ్యరు మనోళ్ళు. ఓకే, అది చేయకపోతే కూడా మనకు పైసలు పడే అవకాశం లేదు. మూడవది ఆధార్ లింకింగు. మీ యొక్క ఆధార్ కార్డ్ని బ్యాంకు ఖాతాతో లింకు చేయడం తప్పనిసరి. ఇప్పుడు మనకు మోడీ పైసలు పడతా ఉన్న బ్యాంకు ఖాతా ఏదైతే ఉందో దానికి ఆధార్ లింక్ అనేది కంప్లీట్గా కంపల్సరీ చేయాలి. ఎవరి పేరు మీద అయితే మోడీ పైసలు పడతాయో, ఏ బ్యాంకు ఖాతాలో అయితే పడతాయో ఆ బ్యాంకు ఖాతా అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకెళ్తే బ్యాంకు వాళ్ళకు ఆధార్ టు బ్యాంకు లింక్ చేయండి అంటే వాళ్ళే చెప్తారు. కానీ మనం ఇవేమి చెయ్యక ఇప్పుడు ఈ నేను చెప్పే 4లో ఇది అయిపోయింది, 3వది కూడా అయిపోయింది. ఓకే, బ్యాంకు టు ఆధార్ లింక్ అంటే మీకు చెప్పిన ఎట్లా అంటే మన ఆధార్ కార్డు తీసుకొని బ్యాంకుకి ఏ బ్యాంక్ ఖాతాలో అయితే మోడీ పైసలు పడతాయో దాంట్లోకి వెళ్తే ఇది ఒకటి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇగో మన బ్రాంచ్ అంటే మనం ఏ బ్యాంకులో డబ్బులు పడతాయో అక్కడ ఆ పని చేసుకుంటూ అయిపోద్ది. లాస్ట్ 4వది, ఇది పూర్తి చేయడం ద్వారా పిఎం కిసాన్ యోజన కోసం మీరు అర్హతను చెల్లుబాటు అయ్యేలా చేసుకోవచ్చు. అలాగే రాబోయే ఇప్పుడు 19వ విడత అప్పుడు దీని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇది 20వ విడత, కానీ ప్రతి విడతకు మాత్రం సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు మామూలుగా ఈ కేవైసీయే ఉంటుండే. 19వ విడతకు వచ్చేసరికి ఈ కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్, బ్యాంకు టు ఆధార్ లింకు, ఫోన్ నంబర్ అప్డేట్. ఇప్పుడు కూడా అంతే, ఫోన్ నంబర్ అప్డేట్లో లేకపోయినా మనకు డబ్బులు అనేవి పడడంలో జాప్యం జరగవచ్చు. ప్రతి ఒక్కరు తెలుసుకోరి. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళు, మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు చెప్పినా కూడా ఏది ఏ రకంగా చేయాలని కూడా మనం తెలుసుకొని చేసుకుంటే మోడీ పైసలు అనేవి ఈజీగా పొందవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు 4 చెప్పినా కదా, 4వది లాస్ట్ది కూడా చెప్పిన అర్థమైన ఫోన్ నంబర్ అప్డేట్. ఏ ఫోన్ నంబర్ అయితే మనం పిఎం కిసాన్ వెబ్సైట్లో కానీ మన ఆధార్ కార్డు మీద కానీ బ్యాంకులో కానీ ఉందో అదే ఫోన్ నంబర్లో ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి, అప్డేట్లో ఉండాలి. లేదు ఫోన్ నంబర్ పోయింది, మొబైల్ పోయింది అనుకుంటే మనం మళ్ళీ కొత్త ఫోన్ కనుక తీసుకుంటే మళ్ళీ ఆధార్ కార్డు మీద చేంజ్ చేయాలి, బ్యాంకులో చేంజ్ చేయాలి, పిఎం కిసాన్ వెబ్సైట్లో చేంజ్ చేయాలి, అన్నీ చేంజ్ చేయాలి. కానీ ఆ నంబర్ మాత్రం రన్నింగ్లో ఉండాలి, అన్నిటికీ లింక్ అయి ఉండాలి. ఇది 4వది. ఫోన్ నంబర్ అప్డేట్ లేకపోయినా కూడా డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది. అర్థమైంది కదా? 4 కండిషన్లు ఖచ్చితంగా ఉంటే మనకు ఈ 18వ తారీఖు నాడు డబ్బులు పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ఒకవేళ 18వ తారీఖు నాడు కాకుండా 25వ తారీఖు వరకు మాత్రం కంపల్సరిగా డబ్బులు లాంటివి పడతాయి. ఇక అధికారికంగా మోడీ గారు బీహార్లో మనకు పర్యటించే రోజు 18వ తారీఖు రోజు కోసం వెయిట్ చేద్దాం. ఆ రోజు కాకపోయినా ఆ రోజు అయినా డేట్ ప్రకటించే అవకాశం ఉంది, అది మాత్రం పక్క. ఓకే, చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోరి. రైతుల కోసమే కాదు, భారతదేశంలో జరుగుతున్న నలుమూలల పలు రాష్ట్రాల ప్రభుత్వ పథకాలు కావచ్చు, అలాగే ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, రాజకీయ కోణాలు కావచ్చు, వివిధ అనుసారాలు కావచ్చు, ప్రతి విషయాన్ని టచ్ చేసుకుంటూ మనం వెళ్తూనే ఉంటాం. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.